నాన్న, ఈ నీళ్లు చాలా మురికిగా ఉన్నాయి. చాలా. నీళ్లు మురిగ్గానే ఉంటాయి, ఎందుకంటే రాత్రే మేము దీంట్లో చెత్త కలిపాం. వెళ్ళండి, ఇంకెక్కడైనా నీళ్లు ఉన్నాయేమో వెతుక్కోండి. పదండి. ఏయ్, అక్కడి నుంచి దూరంగా వెళ్ళండి. ఇక్కడి నుంచి నీళ్లు తీసుకోవద్దు, వేరే చోటుకు వెళ్ళండి. కానీ నది నీళ్లు ప్రకృతి ప్రసాదించిన వరం, వీటిని మీరు ఎలా తీసుకోవద్దంటారు? ఎందుకంటే మీ స్పర్శతో ఈ నీరు అశుద్ధమైపోతుంది. మరి అశుద్ధమైన నీటితో మా పశువులను ఎలా కడుగుతామనుకుంటున్నారు? మీరు అంత తెలివైన వారైతే మరి ఇది కూడా తెలిసే ఉండాలే. ఇది ఎప్పుడు ప్రవహించే నీరు. దీనిలో నుంచి మేము నీళ్లు తీసుకున్నా కూడా అప్పుడు మేము స్పర్శించిన నీరు అలాగే ముందుకు వెళ్ళిపోతుందిగా. లేదు లేదు, అతి తెలివి చూపించొద్దు, తెలిసిందా? నీళ్లు తీసుకుపోవడానికి వీలేదు. వెళ్ళండి వెళ్ళండి. మేమందరం ఆకలితో ఉన్నాము. నిన్నటి నుంచి ఎవరూ ఏమీ తినలేదు. తీసుకోనివ్వండి. నాకు తెలుసు మీరెంతో మానవత్వం ఉన్న మనిషి, అందుకేగా ఈ పశువుల్ని అంత శుభ్రంగా కడుగుతున్నారు. ఒకవేళ మీరు మా గురించి ఆలోచిస్తే అప్పుడు మా పట్ల కూడా మీకు మానవత్వం అనే భావన కలుగుతుంది. చూడండి, ఒక బిందెతో నీళ్లు ముంచుకున్నంత మాత్రాన మీకు ఏమీ నష్టం ఉండదు. తీసుకోనివ్వండి. అందరూ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? లేదంటే తన్ని తరిమేస్తా. మూర్ఖుడా! స్వామి, నీకేమాత్రం దయలేదా? కరుణ అనేది లేదా? వాళ్ళు నీళ్లు అడుగుతున్నారు, ప్రాధేయపడుతున్నారు నీ ముందు. నీళ్ళివ్వు వాళ్ళకి. క్షమించండి స్వామి, ఇప్పుడే ఇస్తాను. నువ్వు వీళ్ళకి నీళ్ళిస్తే అది నీ జాతి గుణం. కానీ వీళ్లకు నీరు ఎలా దొరుకుతుందా అనేది అదే వీళ్ళ భాగ్యం. ఇప్పుడు చూడాల్సింది ఏమిటంటే, నీ జాతి గొప్పదా లేక వాళ్ళ అదృష్టం గొప్పదా అని. నాకేమీ అర్థం కాలేదు స్వామి. నువ్వు నీ పశువుల్ని కడిగి శుభ్రం చేయించు. అప్పుడు ఈ పశువుల శరీరం నుంచి జారిన నీరు భూమి మీద పడుతుందిగా. ఆ నీటిని వీళ్ళందరూ గనుక వాళ్ళ పాత్రల్లో పట్టుకుంటే ఆ నీరు వీళ్ళ సొంతమవుతుంది. రండి రండి. మిమ్మల్ని రండి, పట్టుకోండి. అరే ఏమైంది? నీళ్లు పట్టుకోండి. ఇంతసేపు నీళ్లు నీళ్లు అని అడిగారుగా, మరి ఇప్పుడేమో నీళ్లు ఇస్తుంటే తీసుకోవట్లేదేంటి? మీరు ఆశీర్వాదం ఇవ్వటానికి బదులు నా జాతి వాళ్ళందరికీ నీళ్లు ఇస్తానని నాకు మాట ఇస్తే నేను ఇక్కడే సాష్టాంగపడతాను. ఇది ఎన్నటికీ జరగని పని. నువ్వు వీళ్ళకి నీళ్ళిస్తే అది నీ జాతి గుణం. కానీ వీళ్లకు నీరు ఎలా దొరుకుతుందా అనేది అదే వీళ్ళ భాగ్యం. తీసుకోండి, అలా నిలబడి ఏం చేస్తున్నారు? సరే వదిలేసే. అది వీళ్ళ నొసటన రాసి లేదు. అటువంటప్పుడు వీళ్ళకెలా దొరుకుతుంది? స్వామిగారు, ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో అది అంచనా వేయటం అనేది చాలా కష్టం. అదృష్టం ఉంటే ఈ నీరు మాకు ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు మా గురించి ఇంత ఆలోచించారు, అందుకు ధన్యవాదాలు.
మాకు నీళ్ళక్కర్లేదు. అరవతో, లేకపోతే ఇక్కడే కింద పడే తంతాను. నీ కోపాన్ని ఇంకెక్కడైనా చూపించు. శాంతంగా ఉండు, శాంతంగా ఉండు. అసలే వాళ్ళు కోపంతో రగిలిపోతున్నారు. వాళ్ళ మీద దయ చూపించాల్సి ఉంటుంది. అప్పుడు నీ కృపకి వాళ్ళు పాత్రులవుతారు. అలాగే స్వామి. తమ్ముడు, ఈ నీటి కాలువ గురించి పెద్ద జాతి వాళ్ళకి తెలిసినట్లేదు. లేకపోతే వాళ్ళు ఇక్కడ కూడా ఉండేవాళ్ళు. అంతే అయి ఉంటుంది. ఇక మనం రోజు ఇక్కడి నుంచే నీళ్లు తీసుకెళ్ళాలి. పద, త్వరగా నీళ్లు పట్టుకుందాం. పద. వెళ్ళండి, వెళ్ళి మీ వాళ్ళతో చెప్పండి. ఎవరైనా సరే ఇక్కడికి నీళ్ళు నింపుకోవడానికి వస్తే వాళ్ళ కుండలు పగలగొట్టేస్తామని. ఇంకా ఇది కూడా చెప్పండి, మా మనుషులు ఇలానే అన్ని చోట్ల కాపలా ఉన్నారు. ఎక్కడెక్కడైతే నీళ్లు ఉండే అవకాశం ఉందో ఇక పోండి. మీరు మళ్ళీ ఎప్పుడూ ఇక్కడ కనిపించొద్దు. అమ్మా, చాలా ఆకలేస్తుంది. తినడానికి ఏమైనా పెట్టమ్మా. బాబు, నాన్నిప్పుడు నీళ్లు తీసుకుని వస్తుంటారు. రాగానే నేను నీకోసం ఏదైనా చేస్తాను. నువ్వు ఈ మాట ఎప్పటి నుంచో చెప్తున్నావు. నాన్న నీళ్ళు తీసుకుని ఎప్పుడు వస్తాడు? నువ్వెప్పుడు అన్నం వండుతావు? బాబు, కొంచెం ఓపిక పట్టు. బాబు, కొంచెం ఓపిక పట్టు. ఇప్పుడు నీళ్లు తీసుకొస్తారుగా, అప్పుడు వంట చేసుకుందాం. కానీ ఆకలి తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా. అన్నం పెట్టమ్మా, పెట్టు. బాబా, బాబు ఏడవద్దు, ఏడవద్దు. మన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు. కుండల నిండా నీళ్లు తీసుకొని అప్పుడు ఆకలి తీరిపోతుంది, దాహము తీరిపోతుంది. అమ్మా, నాన్న వచ్చేసాడు. అమ్మా, నాన్న వచ్చాడు. అమ్మా, నీళ్ళు తీసుకొచ్చాడు. ఇక నువ్వు తొందరగా అన్నం వండాయి. నీళ్లు దొరికాయా? అన్నయ్య, నీళ్లు దొరికాయా? లేదు. దొరకలేదా? మరిప్పుడు ఈ పిల్లల సంగతి ఏంటి?
పాపం వీళ్ళప్పటి నుంచి అన్నం నీళ్లు అని ఏడుస్తున్నారు. వీళ్ళ నోళ్లలో నుంచి ఇప్పుడు ఉమ్ము కూడా ఊరడం లేదు. ఏం చేద్దామో చెప్పండి. ఏం చెప్పను భీమాబాయ్, ఏం చేద్దాం? నేను నా జీవితంలో ఎప్పుడు ఇంత నిస్సహాయతను అనుభవించలేదు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు వాళ్ళ మనుషుల్ని కాపలా పెట్టారు. ఇక ఈ ఊరి బయట సరిహద్దు గ్రామాల్లో వీళ్ళు ముందే సూచనలు జారీ చేశారని, మనకెవ్వరూ సహాయం చేయకూడదని. ఇప్పుడు చెప్పు భీమాబాయ్, ఏం చేద్దాం? అమ్మా, నాకు దాహం వేస్తుంది. అమ్మా, నాకు ఆకలేస్తుంది. అయితే నేనేం చెయ్యాలరా? ఏం చెయ్యాలి నేను? సర్వజ్ఞ స్వామి గారి ఆదేశం ఈ సతారా మొత్తం నీటితో హోలీ ఆడుకోవాలని. అప్పుడే ఈ చిన్న జాతి వాళ్ళకి వీళ్ళ స్థాయి తెలిసొస్తుందని, ఇంకా మా పెద్ద జాతి వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది. ప్రకృతి సంపద మీద అందరికంటే మొదటి అధికారం మాదేనని. పదండి, రండి.
అయితే వాళ్ళ దీనస్థితి చూసి మీరందరూ సంతోషపడ్డారా? కేవలం దీనస్థితికే. వీడెవడు? నేనడుగుతున్నాను, ఎవడు వీడు? ఇతను మంగేష్ స్వామి. ఏం చేస్తుంటాడు? ఇతనికి టీ కొట్టు ఉంది స్వామి, టీ అమ్ముకుంటాడు. తప్పు, శుద్ధ తప్పు. వీడు మన స్వాభిమానం. వీడు నిన్న రాత్రి ఆ చిన్న జాతి అధర్ములు, క్రమశిక్షణ లేని మనుష్యుల చేతిలో గాయపడొచ్చాడు. వీడు ధీరుడు. ఈ జాతిగతమైన ఆచారాల వైరాల్లో మనందరికంటే ముందు నిలబడతాడు. అంటే వీడు మన నాయకుడవుతాడు. ఇక మనందరం ఇతనికి రుణగ్రస్తులం. మరిప్పుడు ఇతడి రుణం తీర్చుకోరా మీరందరూ? మనందరం ఇంత చేతగాని వాళ్ళమా? ఈరోజు మన ముందున్న ఇతడికి మన అండదండలు అవసరం. మరిప్పుడు మనమందరం ఇతనికి మన ముఖం చాటేద్దామా? లేక వాళ్ళ దీనస్థితికే మనం సంతృప్తి పడదామా? లేదు స్వామి, మేము ఇతని రుణం తీర్చుకుంటాం. మీరు కేవలం రుణం తీర్చుకోవడానికి సరైన మార్గం చెప్పండి చాలు. బాధ నుంచి ఉపశమనం అప్పుడే కలుగుతుంది. ఎప్పుడంటే బాధ పెట్టిన వాళ్ళని ఇంకా ఎక్కువ బాధ పెట్టినప్పుడు. నొప్పికి ఔషధం కూడా అదే అవుతుంది. ఎప్పుడంటే నొప్పి కలిగించిన వాళ్ళకి ఇంకా ఎక్కువ నొప్పిని తిరిగిచ్చినప్పుడు. నిన్న రాత్రి మీ ఈ యోధుడిని గాయపరిచారు వాళ్ళు. ఇందుకు బదులుగా మీరు కూడా వాళ్ళల్లో ఎవరో ఒక వ్యక్తిని ఇలాగే గాయపరచండి. ఇక అప్పుడు వాడు తన వర్గం వాళ్ళ దగ్గరికి తిరిగి వస్తాడు. అప్పుడు వాడి పరిస్థితి చూసి వాడి తోటి వాళ్ళకి అదే బాధ, కష్టం కలిగి తీరాల్సిందే. ఇప్పుడు ఇతనిని చూసి మనం ఏ విధంగా బాధపడుతున్నామో అలాగే. స్వామీజీ, అటు చూడండి, వాళ్ళ జాతి వాడు ఒకడు వెళ్తున్నాడు. రుణం తీర్చుకోవటానికి ఇది మంచి అవకాశం. వెళ్ళండి, కొట్టండి వాణ్ణి. పదండి పదండి. ఏయ్ ఆగో! మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసు లోపల దాచుకున్న అక్కసు అంతటినీ ఆహుతి ఇవ్వటం చాలా అవసరం. అక్కసుని బయటకు కక్కేశామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.